హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఇక్కడ ఈరోజు ఎంసెట్లో 2 days అయింది ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి. ఫస్ట్ 2 days తాలూకు అనాలిసిస్ మ్యాథమెటిక్స్ ఈజీగా ఉందా, టఫ్గా ఉందా? ఇది చాలామంది మైండ్లో ఉన్న క్వశ్చను. కొంతమంది స్టూడెంట్స్ ఏ క్వశ్చన్లు ఇస్తున్నారు అనేది చిన్న వాళ్ళు కామెంట్ రూపంలో పెడుతున్నారు. వెరీ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్లు ఈ 2 daysకి అంటే నాకు దగ్గర కూడా పిల్లలు పంపించిన ఇన్ఫర్మేషన్ ఆధారంగానే బేసి చెప్తున్నాను. సమ్స్ లెంగ్దీగా ఉన్నాయండి, కొన్ని సమ్స్ లెంగ్దీగా ఉన్నాయి. అంటే మోడరేట్గా ఉంది పేపర్, అంటే ఈజీగా లేదు, కష్టంగా లేదు. ఓకే, మోడరేట్గా ఉంది. కొన్ని సమ్స్ అయితే లెంగ్తీగా ఉన్నాయి. బట్ పిల్లలు చెప్పిన టాపిక్ ప్రకారం సార్ కొన్ని సమ్స్ డైరెక్ట్ చాలా ఈజీగా ఉన్నాయి సార్. 7 ఫ్యాక్టోరియల్ డివైజర్స్ పడింది ఫస్ట్ క్వశ్చన్. సార్ మేము లాస్ట్ 5-6 days నుంచి ప్రీవియస్ వీడియోస్ అన్నీ చెక్ చేసుకుంటే నాకు చాలా పెర్ఫెక్ట్గా రాశాను సార్, చాలా హ్యాపీగా ఉందని నన్ను. సో నేనేమంటానంటే మీరు ఆల్రెడీ పేపర్ రాస్తున్నారు కాబట్టి, కొంతమంది రాసేసారు కాబట్టి ఏ క్వశ్చన్లు పడ్డారో మన కామెంట్ బాక్స్లో పెడితే అది నెక్స్ట్ రాయిపోయి మన పిల్లలకు ఉపయోగపడుతుంది, మన స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. ఓకే, మీరు క్వశ్చన్ గుర్తు చేసుకుని కామెంట్ బాక్స్లో రాయండి. డెఫినెట్గా అది చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి. అంటే ఆ క్వశ్చన్ అయితే పడకపోయినా కొంత ఆ బేస్ మోడల్ పడుతుంది కదండి. సో అందుకోసం కొంత సపోర్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ 7 ఫ్యాక్టోరియల్ డివైజర్స్ మీద పడింది అంటున్నారు. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ మీద సమ్ పడింది అంటున్నారు. ఇది ఎందులో ఉంది? డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఉంది. డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఏమేమి ఇంపార్టెంట్? ఇంటిగ్రల్ ఫ్యాక్టరు, ఆర్డరు, డిగ్రీ అండ్ హోమోజీనియస్ ఈక్వేషన్. లీస్ట్ డిస్టెన్స్ మీకు గుర్తుందా? సర్కిల్స్లో చేసాం సిపి మైనస్ ఆర్. అదే మ్యాక్సిమం డిస్టెన్స్ అయితే సిపి ప్లస్ ఆర్. ఓకే, కామన్ టెంజెంట్స్ సర్కిల్స్లో కామన్ టెంజెంట్స్ మీకు గుర్తున్నాయి కదండి. 4 కామన్ టెంజెంట్స్ ఉంటాయి, గుర్తుందా? డి గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 అయితే 3 కామన్ టెంజెంట్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ అన్నీ మనం డిస్కషన్ చేసాం. ఓకే, లిమిట్స్లో ఎల్ హాస్పిటల్ మీద రూల్ మీద పడింది సమ్ము, ఎల్ హాస్పిటల్ రూల్ మీద. ఓకే, ఇది ఏంటండి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ కానీ 0/0 అయితే మళ్ళీ డబుల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై జీ డాష్ ఎక్స్ కడతాం. ఇది కూడా 0/0 ఫామ్లో ఉంటే మళ్ళీ డబుల్ డెరివేటివ్ కడతాం. ఓకే, ఇలాగనమాట ఒక పర్టికులర్ వాల్యూ వచ్చే వరకు. కంటిన్యూటీ మీద దీని మీద వేసి సమ్ ఇచ్చిందని చెప్పాడు. యువి ఫార్ములా డెరివేటివ్స్లో యువి ఫార్ములా మీద సమ్ ఇచ్చారని చెప్పారు. ఇంటిగ్రేషన్లో ఐలేట్ మీద సమ్ పడిందని చెప్పారు. ఎలిప్స్లో స్లోప్స్ మీద సమ్ ఆఫ్ ది స్లోప్స్ ప్రోటాన్ స్లోప్స్ ఫార్ములా మీద పడిందని చెప్పారు. అంతేకాకుండా కొంతమంది పిల్లలు డిఈలో హోమోజీనియస్ ఈక్వేషన్ చెక్ చేసుకోమని చెప్పారు. ఓకే, అండ్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ y = vx కాన్సెప్ట్ కూడా చెక్ చేసుకోమని చెప్పారు. సో మళ్ళీ మీకు ఒకసారి ఎలా రాయాలో చెప్తున్నాను. ఫస్ట్ కెమిస్ట్రీతో స్టార్ట్ చేయండి 40 బిట్స్, తర్వాత మ్యాథ్స్ స్టార్ట్ చేయండి 80 బిట్స్, తర్వాత ఫిజిక్స్ స్టార్ట్ చేయండి 40 బిట్స్. ఒకసారి ప్రీవియస్ ఫార్ములాలు అన్నీ చెక్ చేసుకోండి, పీవైక్యూ మీద ఫోకస్ చేయండి. ఓకే, డెఫినెట్గా మీకు బెస్ట్ స్కోర్ వస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.